ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెల్లించాలి కనీస వేతనం 26,000. చెల్లించాలి పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేయాలి. చెల్లించాలి. 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 కనీస వేతనం 25,000 ఇవ్వాలి. పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు. పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు. చెల్లించాలి కనీస వేతనం 26,000. చెల్లించాలి. పర్మనెంట్ చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులను. పర్మనెంట్ చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలి. స్పందించాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆదుకోవాలి. వేతనాలు రావడం లేదు. మరి 2 రోజుల్లో జీతం రాకపోతేనే ఇళ్ళ మీద పడేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. మరి చూస్తే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు చేసింది కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం గుర్తించకపోగా అనేక సమస్యలు జీవోలు తీసుకొచ్చి ముందు పెట్టింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్తూనే అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని చెప్పి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జిల్లాలలో కూడా దాదాపు 5 నుంచి మొదలు పెడితే 10 నెలల వరకు జీతాలు అన్ని పెండింగ్ లో ఉన్నాయి. మరి జీతాలు కూడా ఇచ్చే స్థితిలో ఇలా ప్రభుత్వం లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి. ఇలా రాజకీయ నాయకుల వేధింపులు గ్రామ పంచాయతీ కార్మికుల పైన చాలా పెరిగిపోతా ఉన్నాయి. ఇలా గ్రామాల్లో పనిచేసే కార్మికులని రాజకీయ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పొలాలలో పనిచేసుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. మేము పనిచేయమంటే ఇలా పనిచేయని కార్మికులను కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించే పరిస్థితి అలా ఏర్పడతా ఉంది. మంచిర్యాల జిల్లాలో కూడా కొంతమందిని అలాగే తొలగించారు. అంటే మేము ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మొన్న జీవో ఇచ్చారు, ఏంటి ఇలా ఇన్సూరెన్స్ కల్పించాలని జీవో ఇచ్చారు. కానీ మంచిర్యాల జిల్లాలో ఏ సెక్రటరీ కూడా, ఎక్కడ ఎంపీడీఓ కూడా ఎక్కడ కూడా ఇలా ఇన్సూరెన్స్ చేయించే పరిస్థితి లేదు. మరి జీవో వచ్చి ఇప్పటికి 5-6 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా దాన్ని అమలు చేసే స్థితిలో ఇలా జిల్లా అధికారులు లేరు, మండల అధికారులు లేరంటే మరి కార్మికులకు ఏమన్నా అడిగి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. పెండింగ్ లో ఉన్న వేతనాలు, ఇన్సూరెన్స్ సౌకర్యం వెంటనే అమలు చేయాలి. అనేక డిమాండ్లతోటి మేము చేస్తా ఉన్నాం. ఇది కనుక ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 21వ తారీఖు రోజున చలో హైదరాబాద్ ధర్నాకు కూడా పిలిపివ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, జీతాలు తక్షణమే చెల్లించాలని చెప్పి సిఐటియు గ్రామ పంచాయతీ యూనియన్ గా మంచిర్యాల జిల్లా కమిటీగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.